పంచాయతీల్లో ఏమేమి పనులు చేసుకోవచ్చు, బ్యాక్ అండ్ పౌల్ట్రీ అనే ఒక పదం ఉంది, దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. తేనె ఇటువంటి ఎన్నో పథకాల మీద ట్రైనింగ్ ఇచ్చారు. దాదాపు 39 పథకాల మీద ట్రైనింగ్ ఇచ్చారు. వ్యవసాయం చేసుకుంటానే, కూలీ పని చేసుకుంటానే ఏ విధంగా సొంత పనులు చేసుకుంటా 30-40 వేలు సంపాదించవచ్చు అటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి వ్యక్తికి అటువంటి ట్రైనింగ్ అలవాటయ్యే విధంగా మా వ్యక్తులు మేము వాళ్ళందరినీ ఛాంపియన్స్, విలేజ్ ఛాంపియన్స్ అని నామకరణం చేశారు కలెక్టర్ గారు. విలేజ్ ఛాంపియన్స్ని మేము తయారు చేస్తాం. 295 విలేజ్ల్లో కూడా ఈ విలేజ్ ఛాంపియన్స్ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, గ్రామ సెక్రటేరియట్స్తో కానీ, అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తిని కలిసి, అంతేకాకుండా ప్రతి ఊర్లోనూ కూడా మేము క్రీడలు నాటించమని చెప్తున్నాం. యువకులు ఏ విధంగా చెడిపోతున్నారంటే గంజాయికి బానిస అవుతున్నారు, టీవీలు కాదు సోషల్ మీడియాకి బానిసలు అవుతున్నారు. ఇటువంటి వ్యక్తులందరినీ లైన్లో తీసుకురావాలంటే ముఖ్యంగా క్రికెట్ అనేది వాళ్ళ దేశంలో ఒక పెద్ద ఆటగా ఉంది. ప్రతి కిట్లు కూడా మా కేసినేని ఫౌండేషన్ తరఫునే అక్కడ యువకులు ఉన్న ప్రతి గ్రామంలోనూ, సుమారు గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ 700 కిట్లు కూడా రాబోయే 4-5 నెలల్లో పంపిణీ చేసి క్రీడలు ఆకర్షించే విధంగా యువకులు తీసుకెళ్ళి వాళ్ళ మీద నిలబడేటట్టు, వాళ్ళు సొంతగా ఏదైనా పనులు చేసుకుంటా వెళ్ళేటట్టు కార్యక్రమం రూపొందించుకున్నాం. రాబోయే 6 నెలల్లో సుమారు మేము 100 గ్రామాలు టార్గెట్ పెట్టుకున్నాం. 100 గ్రామాలే కాకుండా మీరు చూస్తే విజయవాడ నగరంలో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో, అంతేకాకుండా తిరువూరు పట్టణంలో కూడా మేము ఇదే గ్రూపుల్ని ఎక్కడికక్కడ అవేర్నెస్ చేసి అన్ని వార్డుల్లోనూ తిప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ PMEGPలో కానీ, MSME కానీ ఇటువంటి ప్రోగ్రాముల ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించి సర్వీస్ ఇండస్ట్రీ, MSME అంటే మనం ఇండస్ట్రీ పెట్టాలి, 2 లక్షలు 3 లక్షల లోన్లు కూడా PMEGP కింద ఉన్నాయి. అటువంటి లోన్లు మీరు ఆటో కొనుక్కోండి లోన్ ఉంది, లేకపోతే బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి లోన్ ఉంది, లేకపోతే ఒక మిషన్ ఒక రకరకాల లోన్లన్నీ సర్వీస్, అంతేకాకుండా వివిధ వృత్తుల వారికి సరిపడే విధంగా లోన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతినిత్యం సొంత వ్యక్తులను పెట్టుకుని ప్రతి వార్డు ప్రతినిత్యం కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెడుతున్నాం. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం విజయవాడ సిటీ మొత్తం కూడా కండక్ట్ చేయడానికి ఇంకొక సుమారు మేము ఒక 5-6 నెలలు పట్టుద్ది అనుకుంటున్నాం. ఈ 5-6 నెలల్లో మేము కలెక్టర్ గారు, గవర్నమెంట్ ఆఫీసర్స్తో సహకారంతో ఏదో విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు పనిచేసే విధంగా విజయవాడ నగరంలో నిరుద్యోగులు అనే వ్యక్తులకి జాబ్ మేళాలు అవ్వచ్చు, ఇటువంటివి ఫౌండేషన్ వల్ల ఇటువంటివి ట్రైనింగ్లు కావచ్చు, ఇవన్నీ చేసుకుంటా మేము అవేర్నెస్సే కాదు ఆఖరికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కడైతే మేము సొంతగా పెట్టుకుంటాం అంటున్నారో వాళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పంపిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు ఏదో అవేర్నెస్ వచ్చిందంటే ట్రైనింగ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో పాటు ప్రతి వార్డులోనూ సుమారు ప్రతి బ్యాచ్లోనూ 200 మంది ప్రతి నెల ఉండేటట్టు నెల రోజుల ప్రోగ్రాం కలెక్టర్ గారు కూడా రూపొందించడం జరిగింది. అందరూ ఒక నెల రోజులు ఆ ఊళ్ళకి పంపించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈయన ఎంటర్ప్రెనర్, ఈయన ఫ్యామిలీ అనే పదానికి అర్థం తెచ్చే విధంగా కృషి చేస్తున్నాం విజయవాడ నగరంలో. అంతేకాకుండా పలు సమస్యల మీద లోక్సభలో నేను విజయవాడకే సంబంధించినవే కాకుండా పలు సమస్యల మీద లోక్సభలో ప్రస్తావించడం జరుగుతుంది. అంతేకాకుండా విజయవాడలో నగరంలో ఉన్న ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని ఇప్పటికి 5 మీటింగ్లు విజయవాడ MSME వారితో మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్న ఈ మధ్య కూడా సతీష్ రెడ్డి గారిని తీసుకొచ్చి డిఫెన్స్కు సంబంధించి వాళ్ళ ఇండియాలో బాగా పెరిగే ఒకనొక ఇండస్ట్రీ, వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ ఇప్పటికే 61% ఇండియనైజ్ అయింది. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 92% ఇండియనైజ్ అవ్వాలంటున్నారు. చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవాళ విజయవాడలో ఉన్న చాలా పరిశ్రమలు, మెకానికల్ పరిశ్రమలు డిఫెన్స్కు కోరిలేట్ అవుతాయి. కాబట్టి ఆయనతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసే వాళ్ళ పారిశ్రామికవేత్తలకి అందరికీ కూడా వారి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళగానే వారికి కూడా ఆయన ప్రకటన చేయటం, అది విజయవాడకి కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి మంచి అవకాశంగా ఉంటుంది. అంతేకాకుండా ఇస్రే సోమనాథ్ గారిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు ఇటువంటి వ్యక్తులందరూ కూడా, సుచిత్ర ఎల్లా గారు కానీ ఇటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటివే కాకుండా ఈ ఆటోనగర్ సమస్యలు నిజంగా చూస్తే దేశంలో ఏ ఇండస్ట్రీకి కూడా ఇంత తక్కువ స్థలం లేదు. 305 ఎకరాలు. 305 ఎకరాల్లో 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. MSMEలో కానీ ఆటోనగర్ ఇండస్ట్రీ కానీ
అది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ 305 ఎకరాల్లో ఎక్కడ చూసినా సరే, మీరు హైదరాబాద్లో ఎక్కడ చూసినా సరే ఒక 1000 ఎకరాల్లో 30,000 40,000 మంది పనిచేస్తారండి. 305 ఎకరాల్లో 8 నియోజకవర్గాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు కార్మికులందరూ. వాళ్ళకు కొంచెం బాగా ఇబ్బందుల్లో ఉన్నానన్నాం. వెంటనే వారు సిఆర్డీఏ కమిషనర్ గారికి కూడా ఏమేమి రోడ్లు కానీ ఇటువంటి ఏమేమి మౌలిక సదుపాయాలు ఇవ్వాలో సూచనలు ఇవ్వటం జరిగింది. కాబట్టి వీటన్నిటికన్నా ముఖ్యంగా నేషనల్ హైవేస్, విజయవాడ ట్రాఫిక్ మనం అదృష్టం కొద్దీ 6.3 కిలోమీటర్ ఫ్లైఓవర్ ఫస్ట్ మీటింగ్లోనే ఒప్పుకోవడం జరిగింది. కానీ మెట్రో రావడం వల్ల కొంచెం డిలే ఏర్పడి మెట్రో కింద రోడ్డు పైన మెట్రో వెళ్ళాలని మెట్రో యొక్క డిపిఆర్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఈ పాటికి అక్కడ వర్కులు మొదలయ్యాయి. మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు వరకు రోడ్డు మొదలయ్యేది. వీటన్నిటికన్నా ముఖ్యంగా రైల్వే, విజయవాడ నగరం మొత్తం కూడా అన్ని రైల్వే ట్రాక్లు నిండిపోయి ఉండటం వల్ల డ్రైనేజ్ కాడి నుంచి విజయవాడ ప్రజల యొక్క నగర జీవితం అంతా కూడా రైల్వేల మీద ఆధారపడిపోయి ఉంది. విజయవాడ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం కానీ సెంట్రల్ నియోజకవర్గంలో కానీ రైల్వే వారికి కూడా ప్రతినిత్యం నేను ఆర్ఓబీల గురించి కానీ ఆర్యూబీల గురించి కానీ కాకుండా విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పుడో మోడర్నైజేషన్ అవ్వాలి. ఎందుకంటే అమృత్ భారత్ స్కీమ్ కింద సెలెక్ట్ అయిన ఏకైక మొట్టమొదటి స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషను. దానికి నిధులు మంజూరు గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల డిలే జరిగింది. మేము ప్రతినిత్యం దాన్ని మోడర్నైజేషన్ చేయటమే కాకుండా మనకి శాటిలైట్ స్టేషన్లు గొందల్లో కానీ రాయనపాడులో కానీ వస్తున్నాయి. అది కూడా సరిపోదు. కాబట్టి ఇంకొక శాటిలైట్ స్టేషన్ కూడా అడగడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ నగరమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రభుత్వం కానీ మేము ప్రజాప్రతినిధులు కాదు ప్రతినిత్యం కూడా అదే సమస్యల మీద పోరాడుతున్నాం. తప్పకుండా ఇది ఒక మంచి ప్రభుత్వం. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుంటాం. మొన్న కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఒకటే చెప్పాం, పోరాటమా పరిష్కారం అని. పోరాటం ఎప్పుడో చేయొచ్చు కానీ పరిష్కారం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ పరిష్కరించడంలో ఎటువంటి సూచనలు మీ దగ్గర నుంచి వచ్చినా నిరంతరం మా ఆఫీస్లో ఒక సెల్ కూడా పెట్టాం. తప్పకుండా సూచనలు సలహాలు సేకరిస్తాం. కాబట్టి మీరందరూ కూడా విజయవాడని కానీ ఎన్టీఆర్ జిల్లాను కానీ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ని కానీ ముందుకు తీసుకెళ్లడంలో అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొక్కసారి రేపు రాబోయే కాలంలో అమరావతి రాజధాని, ఈ అమరావతి రాజధానిలో ముఖ్య భాగం విజయవాడ, ముఖద్వారం విజయవాడ. ఈ విజయవాడ చాలా అందంగా ఉండాలి. కాబట్టి విజయవాడ డ్రైనేజ్ కానీ సీవేజ్ కానీ రోడ్లు కానీ చాలా అందంగా కూడా ఉండాలి. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాం. అన్నిటికన్నా ముఖ్యంగా క్రీడ, అన్ని స్టేడియంలు కూడా ఇవాళ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కూడా మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగడం జరిగింది. విజయవాడలో ఉన్న అన్ని స్టేడియంలు డెవలప్ అయ్యే విధంగా సిఎస్ఆర్ యాక్టివిటీల ద్వారాన నిధులు తీసుకొద్దామని చూస్తున్నాం. కొన్ని చోట్ల సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో 4 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే మహిళలకు బాగా ఇబ్బందులు ఉన్నాయో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్సే కాకుండా 4 శానిటరీ మేకింగ్ మిషన్స్ కూడా తీసుకురాబోతున్నాం. రేపు ఏప్రిల్లో 4 నియోజకవర్గాల్లో ఎక్కడైతే రూరల్ గ్రామాల్లో బాగా మహిళలు ఇబ్బంది పడుతున్నారో ఇటువంటివి కూడా చేయబోతున్నాం. మొత్తం అన్ని యూపీలు పిహెచ్లు కూడా డిపిఆర్ రెడీ చేయించుకున్నాం. మొన్న 12,40,00,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ ఉండబోతున్నాయి. దివీస్ వారికి దాన్ని అందించడం జరిగింది. త్వరలో వారి సహకారం తీసుకుని అన్ని ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని పిహెచ్లు ఆధునికరించి అంటే ఉన్న ఫెసిలిటీస్ని మెరుగుపరుస్తాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు సిఎస్ఆర్ ద్వారాలో కానీ ఎన్జిఓల ద్వారా కానీ ప్రభుత్వం మీద ఆధారపడకుండా మిగతా కార్యక్రమాలు చేయడానికి మేము అందరం కూడా ప్రజాప్రతినిధులు ముందు ఉంటాం. ఎటువంటి సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురావాలి. మీరు కూడా మాకు సహాయ సహకారాలు ఉండాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.